అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయే విధంగా సినిమా అవార్డుల్ని ఇవ్వడంతో పాటు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గద్దర్ గారి కుమారులు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ తరపున ఈ చెక్ని స్వీకరిస్తారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తన రచనల ద్వారా, తన పాటల ద్వారా మనందరిలో ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా మనందరం ఆలోచింపచేసే విధంగా ఒక రెవల్యూషన్నే క్రియేట్ చేసినటువంటి గ్రేట్ పోయెట్ గద్దర్ గారు మరి థ్యాంక్ యూ సో మచ్ సూర్యకిరణ్ గద్దర్ గారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అంటే దాని వెనకాల ఎంతోమంది హస్తం ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదుని, గళం పదుని చాటి చెప్పారు. మరి ఇప్పుడు తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కార్ తెచ్చిన వీరిద్దరిని సత్కరించుకోకుండా ఎలా ఉండగలం? కానీ ఫెలిసిటేషన్ కార్యక్రమం కన్నా ముందు సూర్యకిరణ్ గారు మాట్లాడతారు. హలో. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులందరికీ, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు, అలాగే బట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కల్చరల్ మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మరోసారి గద్దర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు బట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదును